అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అవాప్త సమస్తకాముడు, ఆర్తత్రాణ పరాయణుడు, ఆశ్రిత రక్షకుడు, ఆశ్రిత వత్సరుడు, ఆనందనిలయ నివాసి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు అంగరంగ వైభవంగా తిరుమల తిరుమాడ వీధులలో ఊరేగడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మోత్సవాలలో 6వ రోజు సాయంకాలము స్వర్ణరథంలో స్వామి ఊరేగడం ఆనవాయితీ. అదే ప్రకారం ఈనాడు మలయప్ప శ్రీదేవి భూదేవి సమేతుడై స్వర్ణరథంలో ఊరేగడానికి సిద్ధంగా ఉన్నాడు. భక్తులందరూ కూడా ఆ సువర్ణ మూర్తిని దర్శించుకోవడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ రథాన్ని లాగడానికై వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. తిరుమల అంతటా కూడా గోవిందనామ స్మరణమే. గోవిందేతి సదాస్నానం, గోవిందేతి సదా జపః, గోవిందేతి సదాధ్యానం, సదా గోవింద కీర్తనమన్న రీతిగా తిరుమల అంతటా కూడా గోవిందనామం మారుమ్రోగుతున్నది. భగవంతుడు శ్రీ వెంకట విభుడు ఈనాడు భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికై ఆ సువర్ణ రథాన్ని తన వాహనంగా చేసుకుని తిరుమాడ వీధుల్లో ఊరేగడానికి సిద్ధంగా ఉన్నారు. రథోత్సవ నిర్వహణలో మనకు అనేకమైనటువంటి అంతరార్థాలు కనబడతాయి. వాస్తవంగా బ్రహ్మోత్సవాలలో ఒక పర్యాయం మాత్రమే రథోత్సవం ఉంటుంది. కానీ ఈ తిరుమల క్షేత్రంలో, ఆదివరాహ క్షేత్రంలో మాత్రము బ్రహ్మోత్సవాలలో 2 సార్లు ఈ రథోత్సవం అనేది మనకు పరంపరగా నడిపించేటువంటి సంప్రదాయం ఉన్నది. 6వ రోజు వసంతోత్సవమైన తరువాత మలయప్ప స్వామి శ్రీభూసమేతుడై సువర్ణరథాన్ని అధిరోహించి భక్తులందరినీ కూడా కనువిందు చేయడానికి అలా 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 కదిలి వెళుతూ భక్తుల పాలిట కల్పవృక్షంగా అక్కడ భాసిస్తూ స్వామి అలా తిరుమాడ వీధులలో ఊరేగుతున్నాడు. వాస్తవంగా ఇది ఒక సామాజిక ప్రయోజనమంటారు పెద్దలు. వాహన సేవలో అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క వాహనాన్ని మోసేటువంటి అవకాశం ఉండదు. కానీ ఈ రథోత్సవంలో మాత్రము భక్తులందరూ కూడా కైంకర్యం చెయ్యడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కనుక శృంగార పల్యంకికావహనంబు అని కొన్ని ఆలయాలలో అక్కడ పరిమితంగా ఉంటుంది. రథం అటువంటిది కాదు. భగవంతుడు ప్రతినిత్యం కూడా వివిధ వాహనాలలో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. అంటే నిత్యసూరులు ఎవరైతే ఉంటారో వాళ్లని అనుగ్రహించడానికై ఆదిశేష వాహనం పైన, అలాగే చిన్న శేషవాహనం మీద, గరుత్మంతుని మీద ఇలా వివిధ వాహనాల్లో ఊరేగి కనువిందు చేసేటువంటి ఆ స్వామి ఇక్కడ రథాన్ని అధిరోహించడానికి కారణం ఏమిటి అంటే మనకు పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకు విశేషంగా వెంకటేశ్వర స్వామివారి యొక్క అష్టోత్తర శత నామంలో కూడా మేరుపుత్ర గిరీశాయ నమః అనేటువంటి ఒక వాక్యం ఉన్నది. ఆ మేరుపుత్ర గిరీశాయ నమః అంటే ఆ సుమేరు యొక్క పుత్రుడే ఇక్కడ మనకు సాక్షాత్ వెంకటాచలంగా అవతరించాడని ప్రసిద్ధి. కనుక ఆ స్వామి గిరీశుడు కనుక ఆ సుమేరు యొక్క పుత్రుడైనటువంటి వెంకటాచలమే ఇక్కడ పర్వతంగా భాసిల్లుచున్నది. ఆ పర్వతమే ఇక్కడ సువర్ణ రథంగా ఇక్కడ ఉన్నది. కనుక అటువంటి ఆ సువర్ణ రథాన్ని అధిరోహించాడు మలయప్ప అని మనకు పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. అలాగే ఆ రథాన్ని లాగడానికి